తెలుసు కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయినటువంటి విషయం. ఆ 19 మంది ఎందుకు చనిపోయారు, అది డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే ఇక్కడ మద్యం తాగినటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగిందా అనే దాని మీద ప్రశ్నిస్తూ నేను ఒక అధికార ప్రతినిధిగా పార్టీ తరపున, అలానే శ్యామల గారు అధికార ప్రతినిధిగా మేము క్వశ్చన్ చేయడం జరిగింది. మాతో పాటు కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు. దాన్ని యూట్యూబర్లు వాళ్ళందరూ కూడా దాన్ని ఇది మద్యం తాగారు, ఈ మద్యం బెల్ట్ షాపుల్లో కూడా దొరుకుతుంది, కేవలం రేణుకా ఎల్లమ్మ వైన్స్లోనే కాదు వాళ్ళు అర్ధరాత్రి టైంలో కూడా లక్ష్మీపురంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్లో కొన్నారు అనేది ఏదైతే మేము మాట్లాడామో దానికి ఇది బెల్ట్ షాప్ మద్యం అని మీరు ఎలా చెప్తారు అనే దాని మీద మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. 3 రోజుల్లో విచారణకు రావాలని చెప్పి దాంట్లో క్లియర్గా నేను ఒక 5 వీడియోలు నా డిలీట్ చేయమని చెప్పి నిన్న ఎవరైతే పోలీసులు ఇక్కడ క్రైమ్ బ్రాంచ్ సిఐ రమేష్ గారు అనుకుంటా ఆయన మాకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన తర్వాత మీ 5 వీడియోలు ఉన్నాయి అవి డిలీట్ చేయాలని చెప్పారు. నేను క్లియర్గా చెప్పాను, నేను ఒక పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాను, నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా, దానికి సంబంధించి విచారణకి మీరు ఎప్పుడు పిలిచినా ఎక్కడైనా రావడానికి ఉన్నాం, దాన్ని మీ ముందే బహిర్గతం చేస్తామని చెప్పాం. సో దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు వీడియోలు డిలీట్ చేయమన్నా ఎట్టి పరిస్థితిలో చేసేది లేదు. రెండో పాయింట్ ఇక్కడ మేజర్గా వచ్చేటప్పటికి బస్సు ప్రమాదం జరిగితే ఇప్పటివరకు బస్సు ఓనర్ని అరెస్ట్ చేయాల, ఓనర్ పేరు ఏందో తెలియదు అంటున్నారు. ఎంత దారుణమైనటువంటి ఎఫ్ఐఆర్ కట్టారంటే వి కావేరీ ట్రావెల్స్ ఫస్ట్ A1 వి కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ అంట, A2 వి కావేరీ ట్రావెల్స్ ఓనర్ అంట. ఏం వాళ్ళకి పేరులు లేవా? అంత దారుణంగా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యవస్థ. 24వ తారీఖు ఉదయం బస్సు ప్రమాదం జరిగింది, ఈరోజు 3వ తారీఖు, నెల కూడా మారిపోయింది, అయినా ఇప్పటివరకు ఓనర్ని అరెస్ట్ చేయాల. బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి విత్ ప్రూఫ్లు చూపిస్తూ ఉన్నారు. లక్ష్మీపురంలో ఉన్నటువంటి 4 బెల్ట్ షాపుల్లో ఒక బెల్ట్ షాపులో కొన్నాడు అనేది వాస్తవం. ఎర్రిస్వామి అనేటటువంటి ఎవరైతే రెండో వ్యక్తి ఉన్నాడో, ఏదైతే ఆ ఇద్దరిలో ఒకరు చనిపోయారు శివకుమారు, ఆ రెండో వ్యక్తి ఎర్రిస్వామి మేము 4 బాటిల్ కొన్నామని చెప్పాడు. డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది మీ అన్ని ఛానల్స్ దగ్గర. 4 బాటిల్స్ మేము కొని చెరొక 2 బాటిల్స్ తాగామని అతను చెప్పాడు. కానీ రేణుకా ఎల్లమ్మ వైన్స్లో కొన్నటువంటి సీసీ ఫుటేజ్లో 7 గంటలకు 2 సుమో క్వార్టర్ బాటిల్స్ కొన్నారు, 8:25కి ఒక క్వార్టర్ బాటిల్ కొన్నారు. మరి 3 క్వార్టర్ బాటిల్ ఇక్కడ కొంటే 4వ క్వార్టర్ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది? అర్ధరాత్రి మద్యం షాప్ ఓపెన్ చేసి తీసుకున్నారా? లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ని తీసుకున్నారా? దీనికి మేము సమాధానం అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, నేను చెప్పట్లా, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఉత్తరాంధ్రని తీసుకుంటే ఏదైతే అక్కడ అచ్చెన్నాయుడు చెప్తున్నాడు ఇక్కడ పేకాట క్లబ్లు బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి, ఇక్కడికి వస్తే ఇక్కడ మన ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఇక్కడ పేకాట క్లబ్లు నడుస్తున్నాయని చెప్పి డిఎస్పీ జయసూర్య మీద డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చినట్టు పరిస్థితి. ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలోకి వస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గంజాయి అమ్ముతున్నాడు ఎంపీ, గంజాయి అమ్మిస్తున్నాడు ఎంపీ మనుషులు అని చెప్పి సాక్షాత్తు కేసులేని చిన్ని మీద మాట్లాడాడు. ఇటు వస్తే రాయలసీమలో మొన్న మీరు పేకాట క్లబ్లో అని చెప్పి సీఎం రమేష్ డైరెక్ట్గా లేఖ రాశాడు. ఈరోజు ఈ ప్రమాదానికి కూడా బెల్ట్ షాప్ మధ్యమే కారణం అని చెప్పి మాకు అనేక రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. మరి బెల్ట్ షాప్ను ఒక్కదాని మీద కూడా బెల్ట్ షాప్ మీద కేసు పెట్టలా, బెల్ట్ షాపు ఉంది అని చెప్పిన వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కటైతే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీసులు, మేము అందరిని అంటలేదు, పోలీసులు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. సో కొంత నిజాయితీగా పనిచేసేటువంటి కూడా వాళ్ళు అంటల్లా. ఎవరైతే తెలుగుదేశం పార్టీ చెప్పిందని చెప్పి కేసులు పెట్టి వేధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళను కూడా రేపొద్దున అడ్రస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరు వాడ ఉన్నటువంటి లక్షలాది బెల్ట్ షాపులు, మొలకల చెరువు బ్రాండు, ఇబ్రహీంపట్నం బ్రాండ్లు అంటూ విచ్చలవిడిగా సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్, ఈ పేర్లు ఎక్కడన్నా ఉన్నాయో ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప. ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగేవాడే కాదు చనిపోతుంది, తాగని వాళ్ళు కూడా తాగే వాళ్ళ వల్ల చనిపోతున్నారు అనేది మన కర్నూలు బస్సు ప్రమాదాలు మనం చూసాం. ఖచ్చితంగా మేము అన్న మాటలకు కట్టుబడే ఉన్నాం. వాళ్ళు ఎటువంటి విచారణ పిలిచినా మళ్ళీ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నా వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను చెప్తా అయిపోయిద్దా? ఆడెవడో జనార్దన్ రావు చెప్పాడు, లేదంటే ఇంకో ఉల్ఫా గారు చెప్పాడు, ఇంకో ఆల్ఫా గారు చెప్పాడు అంటే ఇప్పుడు నా వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా? నా వెనకాల లోకేష్ ఉన్నా అంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా? కనీసం సిగ్గు శరవండాలి ప్రభుత్వానికి. కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా ఈ విధంగా మాట్లాడతాడు వాళ్ళు మాట్లాడినట్టు? సార్, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఎమ్మెల్యేలు 164 మంది పైన వాళ్ళే, కింద వాళ్ళే, ఇంటెలిజెన్స్ వాళ్ళే మద్యానికి సంబంధించినటువంటిది ఫ్యాక్టరీలు నడుపుతూ ఉంటే అంత కళ్ళు కప్పి అంత కళ్ళుని కూడా చూడలేని స్థితిలో ఉంటుందా? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరు ఎత్తితేనే ట్విట్టర్లో ట్వీట్ పెడితే కేసులు పెడుతున్నారు, మాట్లాడితే కేసులు పెడుతున్నారు. అలాంటిది నకిలీ మద్యాన్ని తయారు చేయగలరా? మీరే చెప్పండి. మీరు జనరల్గా ఆలోచించండి. ఆడలేనమ్మ మధ్యలో ఓడిలాగా తీసుకొచ్చి అన్ని ప్రద్దెన్ని అంటే ఏదన్నా మంచి జరిగితేనేమో చంద్రబాబు నాయుడు గారు నేనే చేశాను అని చెప్పి దానికి క్రెడిట్లు వేసుకుంటాడు. జగన్ గారు చేస్తున్న మంచిది.
ఏదన్నా చెడు వాళ్ళు చేస్తే తీసుకొచ్చి మా మీద ఎత్తినేస్తున్నారు. సో ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం, నారా, నాటు, నకిలీ బ్రాండ్లు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. సో దానికి నిదర్శనమే మొన్న మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం బ్రాండ్లు. జోగి రమేష్ గారిని కావాలని, ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళాడు కాబట్టి వాళ్ళ పత్రికలో రాశారు, మీరే చూడండి. జోగి రమేష్ అందుకని అప్పుడు వెళ్ళాడు కాబట్టి ఈరోజు ప్రాయశ్చిత్తం జరిగింది అంటున్నారు. అంటే ఏంది, వాళ్ళు పెట్టింది అక్రమ కేసునే కదా దానికి అర్థం. సో దాని గురించి పెద్ద లాజికల్గా మనం ఆలోచించాలి పర్లేదు. సో ఇవన్నీ అలవాటు అయిపోయినాయి మాకు. 16 నెలలుగా ఈ కేసులు అంటే మేము ఏదో పుట్టింటికో అత్తారింటికి వెళ్ళొచ్చినట్టుగా ఉంది మాకు కూడా. సరే ఒకటైతే చెప్తున్నాం, వీళ్ళు ఎటు ఏ స్కూళ్ళు బాగు చేయట్లా, ఏ కాలేజీలు బాగు చేయట్లా, ఉన్నాయన్నీ ప్రైవేట్ పరం చేస్తారు. జైళ్ళు మాత్రం బాగు చేసుకోమని చెప్పండి. రేపు పొద్దున శాశ్వతంగా చంద్రబాబు వాళ్ళ కొడుకు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడే ఉండాలి కాబట్టి అయ్యన్న నీటికి పెట్టుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము బాగు చేయలేము ఇప్పుడు, మా ప్రభుత్వం లేదు కాబట్టి. సో వాళ్ళు బాగు చేసుకోమంటున్నాం, ఎందుకంటే తర్వాత వాళ్ళు ఉండాలి కాబట్టి అక్కడ. సో అదైతే క్లియర్గా చెప్తున్నాం.